morning. On previous videos we discuss about energy form table. So here in electromagnetism, electric field E, magnetic field denoted by H play an important role. So we should know the definitions. Let's see. Electric field E, magnetic field H. Magnetic field denoted by H or B. So it is an energy format that is all around by moving charges. So here it is an energy format all around by moving charges. సో సింపుల్గా చెప్పాలంటే పార్టికల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇక్కడ పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ అనేది ఇంకొక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో పార్టికల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ it is an energy format that is all around a stable charges and influence by other stationary charges nearby. సో దిస్ ఇస్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఫార్మేట్ దట్ ఈస్ ఆల్ అరౌండ్ ఏ స్టేబుల్ చార్జెస్ ఇన్ఫ్లుయెన్స్ బై అదర్ చార్జ్ నియర్ బై. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుందంటే స్టేషనరీ చార్జెస్ అనేది ఒక దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకటి. సో ఒక స్టేషనరీ నియర్ బై ఉన్న స్టేషనరీ ఛార్జెస్ యొక్క ఒక దాని ఇన్ఫ్లుయెన్స్, ఒక దాని ప్రభావం ఇంకో దాని మీద పడి సో అట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్, ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ బై అదర్ స్టేషనరీ ఛార్జెస్. సో హియర్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఒక పార్టికల్ మూవ్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడేమో నియర్ బై స్టేషనరీ ఛార్జెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. డినోటెడ్ బై ఈ, డినోటెడ్ బై హెచ్ ఆర్ బి. నెక్స్ట్ టాపిక్ Coulomb's law. Coulomb's law also a very well known topic in previous classes like intermediate. Coulomb's law. Coulomb's law అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ లా. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ లా. ఒక టూ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ మధ్య ఫోర్స్ని డిస్క్రైబ్ చేసేది కూలుంబ్స్ లా అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఏ ఎక్స్పెరిమెంటల్ లా. టూ ఆబ్జెక్ట్స్కి మధ్య ఫోర్స్ని, స్టేషనరీ ఆబ్జెక్ట్స్కి మధ్య ఫోర్స్ని డిస్క్రైబ్ చేసేది కూలుంబ్స్ లా. సో లెట్స్ సీ ద స్టేట్మెంట్. According to Coulomb, the force of attraction or repulsion
between two స్టాటిక్ అంటే ఇక్కడ స్టేషనరీ స్టేబుల్ అని అర్థం చార్జెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు the square of the distance proportional to the product of charges and inversely proportional to square of the distance. So this is about statement of Coulomb's law. So according to Coulomb's, the force of attraction or repulsion between two static charges is proportional to product of charges and inversely proportional to square of the distance. ఇక్కడ ఫోర్స్ని ఎఫ్తో డినోట్ చేయొచ్చు. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ స్టాటిక్ చార్జెస్ అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ మనం ఫిగర్ అవుట్ చేద్దాం. సో force of attraction or repulsion between two static charges. So consider two charges q1 q2. సో ఇక్కడ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అన్నారు కాబట్టి అవి పాజిటివ్ ఛార్జెస్ అయి ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జెస్ అయి ఉండొచ్చు. కన్సిడర్ టూ స్టాటిక్ ఛార్జెస్. సో హియర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ and inversely proportional to square of the distance. So the two charges, so here F is the force and the distance is D or R, which so here I figure out the statement. Here Q1 Q2 are two static charges separated by a distance small d. The force between those two static charges is F. Here Q1 Q2 are two static means stable charges separated by a distance D. Then the force F acting between the charges is given by, so my introduction లోనే we already discussed that Coulomb's law అనేది రెండు స్టేషనరీ పాయింట్స్ స్టేబుల్ చార్జెస్ యొక్క మధ్యలో ఫోర్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. టూ స్టేషనరీ చార్జెస్ మధ్య ఫోర్స్ని డిస్క్రైబ్ చేసేది Coulomb's law. Here Q1 Q2 are two static charges separated by a distance d. The force between those charges is we need to prove. So here according to statement, the force of attraction or repulsion between two charges is directly proportional to the product of two charges. ఏమంటున్నారు? proportional to product of charges అంటున్నారు. సో force F is proportional to two charges Q1 Q2 and force inversely proportional to square of the distance. Here distance we consider D.
So inversely proportional to square of the distance. Square of the distance is square. So next, F proportional to Q1 Q2 by d square. Here proportionality constant తీసేస్తున్నాం కాబట్టి proportionality తీసేస్తున్నాం కాబట్టి proportionality constant, that is 1/4 epsilon naught Q1 Q2 by d square. Here 1/4 epsilon naught is permittivity. The value is 1/4 epsilon naught value is equals to 9 into 10 to the power of 9 Newton meter square Coulomb square. So here it is, the force is 1/4 epsilon naught Q1 Q2 by d square. ఈ ఫోర్స్ అనేది ఈ రెండు స్టాటిక్ చార్జెస్ మధ్య ఫోర్స్ బై కూలుమ్స్.